ఎంతైతే డబ్బులు కట్టామో అందుకు 100 రెట్లు మనం అక్కడ బెనిఫిట్ తీసుకోవాలి. అదే నిజమైన ట్రైనింగ్. మనం టైం అక్కడ 3 రోజులు మనం కేటాయించినందుకు మనకి ఎక్కడ కూడా ఒక మినిట్ కూడా మనం వేస్ట్ కాకూడదు. ఎందుకంటే మనం వచ్చేదే ట్రైనింగ్ ఎందుకు వస్తున్నాం? టైం వేస్ట్ అయితే కదా. ట్రైనింగ్ అంటే ఏమి విషయాలు మనకు తెలియని విషయాలు మనం తెలుసుకొని మన టీంలో ఆచరణ పెట్టి మన టీంని సక్సెస్ కావాలా. ఈరోజు అన్ని టీంల కంటే మన టీం నెంబర్ 1 ఉండాలా, మన బిజినెస్ నెంబర్ 1 ఉండాలి. దీనికోసమే మనం బిజినెస్ చేస్తుంది. బిజినెస్ లో మాత్రం దయచేసి చెప్తున్నా, బిజినెస్ ని బిజినెస్ మాత్రమే చేయండి. దయచేసి ఏ రోజైతే మీరు బిజినెస్ ని బిజినెస్ మాత్రం చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. బిజినెస్ ని మనం ఏందో టైం పాస్ చేసినాం అనుకో, అది ఏ రోజు కాదు. నువ్వు 10 ఏళ్ళు నువ్వు కేవలం చేయి, నువ్వు సక్సెస్ అయ్యే ఛాన్సే లేదు. ఏ రోజైతే నువ్వు బిజినెస్ ని బిజినెస్ మాత్రం నువ్వు చేసినావా, విత్ ఇన్ షార్ట్ పీరియడ్ నీకు రిజల్ట్ ఉంటుంది. నీకు సంవత్సరాలు అవసరం లేదు, షార్ట్ పీరియడ్ లోనే మీకు రిజల్ట్ ఉంటుంది. నేను చాలా మందిని అనుకుంటుండే, కేవలం కొద్దిమంది షార్ట్ పీరియడ్ లోనే సక్సెస్ పర్సన్స్ అయిపోతున్నారు. చాలా మంది కొన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు. కారణం ఏమంటే వాళ్ళకి డిఫరెన్స్ ఏమంటే ఓన్లీ ఫోకస్. అంటే వాళ్ళు ఏమైతే విన్నారో దాన్ని ఆచరిస్తున్నారు. కొంతమంది 50-50 వింటున్నారు, కొంతమంది అసలు వినేదే లేదు, కొంతమంది దాని మీద అంత ఇది లేదు. ఏదో పిలిచినారు, పోయామా, తిన్నామా, ఇంటికి వచ్చినామా, రాత్రి తిన్నామా, పనుకున్నామా, పొద్దున్నే మీటింగ్ అటెండ్ అయినామా, అగైన్ పొద్దున్నే మళ్ళా మీటింగ్ డేకి అటెండ్ అయినామా, అయిపోయిందా, సేమ్ అగైన్ థర్డే వస్తున్నారు, అయిపోతుంది. ఫైనల్ గా వచ్చేసి ఏందో రికగ్నైజేషన్ సంథింగ్ జరుగుతుంది, తీసుకుంటున్నాం, పోతున్నాం. నేను ఇది కాదు మనకు కావాల్సింది. ప్రాపర్ ట్రైనింగ్ కావాలి మనకి. అంటే ప్రాపర్ సక్సెస్ కావాలి. మన సక్సెస్ కోసమే కదా ఇంత డబ్బులు పెట్టి ఇంత టైం వేస్ట్ చేసి మీ ఫ్యామిలీతో మీరు కాకుండా పక్కనకు వచ్చి కష్టపడి వర్క్ చేసి ఈరోజు సక్సెస్ కావాలనే ఉద్దేశంతోనే మనం ఇంత వర్క్ చేసి, ఇంత ఫోకస్ చేసి, ఇంత డబ్బులు పెట్టి ఒక అట్మాస్ఫియర్ మనం ఒక పెట్టినప్పుడు ఆ అట్మాస్ఫియర్ కి అనుగుణంగా మనం ఉండాలి. బట్ అక్కడ అట్మాస్ఫియరే లేదు. ప్రాబ్లం ఏమైపోతుందంటే, ఒక ట్రైనింగ్ అంటేనే మీకు తెలుసలేదు, ఎన్ని ట్రైనింగ్స్ పొద్దున్నే పోయి సాయంత్రానికి ఆ ట్రైనింగ్ పోదు. పొద్దున్నే మీటింగ్ మీరు ఎక్కడ కావాలంటే సెట్ చేసుకోండి, ఎవరన్నా ఎంక్వైరీ చేసుకోండి. పొద్దున్నే ట్రైనింగ్ పోయి రాత్రికి ఇంటికి పోయి ట్రైనింగ్ అది సక్సెస్ కాదు. ఎందుకు తెలుసా? ఓ ట్రైనింగ్ టైం అనేది ఎన్ని ట్రైనింగ్ కలెక్టర్ అయితే దాదాపు 1.5 నుంచి 2 years ఉంటుంది. మినిమం 24 months, ఆఫ్టర్ 36 months కూడా ఉంది. లేకపోతే సెక్రటరీ గార్డ్కి వచ్చి మినిమం 3 to 4 months ఉంది. ప్రతి దానికి ఒక సంబంధించిన దానికి రెవెన్యూ కానీ, ఆర్డీఓ కానీ, పోలీస్ కానీ, ఎంఆర్ఓ కానీ, దానికి ప్రతి ఒక్క సంబంధించిన ఒక జాబ్ లో కానీ, ప్రైవేట్ జాబ్ కానీ, దానికని ప్రతి దానికి కూడా ఒక టైం ఉంది. ట్రైన్ అప్ టైంలో కంపల్సరీ టైం టు ట్రైనింగ్ వల్ల ఆ సంబంధించిన పర్టికులర్ ప్లేస్ లోనే ఉండాలా, ఆ పర్టికులర్ ప్లేస్ లోనే ఉండాలా, ఇట్లా చేయాలా, ఇది చేయాలా, ఈ టైం అటెండ్ కావాలా అనేది ఒక ఉంటుంది. కాబట్టి ఏమైపోతుందంటే మన మైండ్ అక్కడ అలవాటు అయిపోతుంది. ఏదైతే మనం మన బ్రెయిన్ మనం నేర్పిస్తే అదే అలవాటు అయిపోతుంది. కాబట్టి మీరు సక్సెస్ రేట్ నువ్వు ఎక్కువ చూపిస్తే అది సక్సెస్ రేట్, ఫెయిల్యూర్ తీసుకొని పోతే నువ్వు ఫెయిల్యూర్ నేర్పిస్తే దానికే అలవాటు పడి నువ్వు 1,00,000 సార్లు నువ్వు పాజిటివ్ అనుకో, అది 1,00,000 సార్లు కాదు, 1,00,000 ఒకసారి ఫెయిల్యూర్నే కొడుతుంది. ఎందుకంటే మనం ఏమైతే అట్మాస్ఫియర్ లో ఉన్నామో అట్మాస్ఫియర్ బట్టే మన సక్సెస్ ఉంటుంది, వేరే ఏం లేదు ఇక్కడ.